హైదరాబాద్ లో నోవాటెల్లోని లిఫ్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారు. లిఫ్ట్ లో సీఎం రేవంత్ రెడ్డితో సహా 13 మంది ఉన్నారు. దీంతో ఎక్కువ మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈరోజు నోవాటెల్ హోటల్లో సిఎల్పి సమావేశం, ఇతర అభివృద్ధికి చెందినటువంటి సమావేశానికి సంబంధించి ఈ రోజు అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నోవాటెల్ హోటల్ కి చేరుకోవడం జరిగింది. హోటల్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ బరువు వచ్చేసి కేవలం 3 నుంచి 4 మాత్రమే, సీఎంతో పాటు మరో 3 మాత్రమే ఆ లిఫ్ట్ లో ఉండాల్సి ఉంది. కానీ 4కి మించి 12 మంది ఒకేసారి ఆ లిఫ్ట్ లో ఎక్కడంతో 8 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో ఆ లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్లేటువంటి మధ్యలో ఆగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఓవర్ వెయిట్ తో ఉండాల్సినటువంటి ఎత్తు కంటే లోపలికి ఈ లిఫ్ట్ దిగినట్టుగా కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యి హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు ఇమీడియట్ గా ఆ లిఫ్ట్ డోర్లని తెరిచి వేరే లిఫ్ట్ తో సీఎం రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్ కి పంపించినట్టుగా సమాచారం అందుతుంది. కొద్ది నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి అదే లిఫ్ట్ లో ఇరుక్కొని ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 3-4 సెక్యూరిటీ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య మరో 2 మొత్తం రేవంత్ రెడ్డితో కలిసి 8 మంది అదే లిఫ్ట్ లో ఉన్నట్టుగా కూడా అధికార సిబ్బంది, భద్రతా సిబ్బంది గుర్తించి ఆ డోర్లు తెరిచి రేవంత్ రెడ్డిని ఆ లిఫ్ట్ లో నుంచి బయటికి తీసి ఆల్టర్నేటివ్ లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కి పంపించడం జరిగింది. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ లో ఇరుక్కొని ఉన్నాడు, చాలా సేపు వరకు లిఫ్ట్ లో ఉన్నాడు అన్న ఒక వార్త మాత్రం తెలంగాణలో కొంత గందరగోళానికి క్రియేట్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి లిఫ్ట్ లో ఇరుక్కోవడంపై మాత్రం హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం, అక్కడ భద్రతా వైఫల్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ ని ఒకసారి ముందుగానే రిహార్సల్ చేసి ఏదైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కూడా సెక్యూరిటీ సిబ్బంది దాన్ని ముందుగానే గ్రహించాల్సి ఉంటుంది. లేదా హోటల్ సిబ్బంది ముందస్తుగానే ఆ లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది అంటే కూడా ఆ లిఫ్ట్ పనితీరుని కూడా హోటల్ సిబ్బంది ఎప్పటికప్పుడు మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ రోజు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి లిఫ్ట్ ఎక్కి వారి సిబ్బందితో సహా అధికార పార్టీ నాయకులతో కలిసి వెళ్తూ ఉండగా మధ్యలో ఆగిపోవడము, కొద్దిసేపటి వరకు అందరూ కూడా కొంత టెన్షన్ కి గురయ్యి ఆందోళన వ్యక్తం చేస్తూ లిఫ్ట్ లో ఇరుక్కొని ఉంటే మాత్రం చాలా సంఘటనలో కూడా అనేక సార్లు తీవ్ర నష్టం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఘటనలో ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడము, మూత పడిపోవడము, అవి చాలా బలమైనటువంటి ఐరన్ రాడ్, స్టీల్స్ తో ఉంటాయి కాబట్టి దాన్ని విడగొట్టడం కూడా అంత ఈజీ అవ్వని పని. కాబట్టి రేవంత్ రెడ్డి క్షేమంగా మాత్రం లిఫ్ట్ నుంచి బయటపడ్డాడు, ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా పార్టీ సభ్యులు ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. నోవాటెల్ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కి 2వ ఫ్లోర్ కి వెళ్లాల్సి ఉంది. 1వ ఫ్లోర్ వెళ్లే మార్గ మధ్యంలోనే ఈ లిఫ్ట్ ఆగిపోవడము, ఆ లిఫ్ట్లు ఆగిపోయినటువంటి వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి భద్రతా సిబ్బంది ఇమీడియట్ గా ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులని రేవంత్ రెడ్డిని అందరినీ కూడా లిఫ్ట్ నుంచి బయటికి తీసి ఆగాల్సినటువంటి స్పేస్ కి మించి ఇంకా పై ఎత్తులో ఈ లిఫ్ట్ ఆగిపోవడంపై మాత్రం ఇంకా కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలైతే మాత్రం లోపల ఊపిరి ఆడలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇమీడియట్ గా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి గమనించి లిఫ్ట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని బయటికి తీసి ఆల్టర్నేటివ్ లిఫ్ట్ ద్వారా తిరిగి సెకండ్ ఫ్లోర్ కి పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ, ఎంత సమయం పాటు లిఫ్ట్ లో ఉన్నారు? 6 నుంచి 10 నిమిషాల పాటు లిఫ్ట్ లో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఈ 7 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంపై మాత్రం వెయిట్ ఎక్కువగా ఉండడము, ఆ వెయిట్ ని లిఫ్ట్ మోయకపోవడము, అక్కడ స్ట్రిక్ట్లీ ఓన్లీ 7% అంటూ కూడా లిఫ్ట్ పైన రాస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది కంపల్సరీ రేవంత్ రెడ్డితో పాటు ఉండాల్సిందే. సెక్యూరిటీ సిబ్బంది క్లియరెన్స్ ఇస్తేనే ముఖ్యమంత్రి పర్యటన గానీ, షెడ్యూలింగ్ గానీ, వెళ్లాల్సినటువంటి మార్గ మధ్యాలు గానీ ఇవన్నీ కూడా సెక్యూరిటీ క్లియరెన్సే ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన కూడా సెక్యూరిటీ క్లియరెన్స్ సిఎస్ఓ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ నోవాటెల్ కి చేరుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కి వెళ్లాల్సినటువంటి రేవంత్ రెడ్డి మార్గ మధ్యంలోనే ఇరికిపోవడము, అది ఆగాల్సినటువంటి ఒక స్థానంకి మించి ఎటు కాకుండా మధ్యలో ఫ్లోర్ కి ఆగిపోయిందన్నట్టుగా కూడా గుర్తించి ఆ లిఫ్ట్ లో నుంచి ముఖ్యమంత్రిని బయటికి తీసి అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ మరో లిఫ్ట్ ద్వారా తిరిగి సెకండ్ ఫ్లోర్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఇది భద్రతా వైఫల్యం ఒకటైతే, హోటల్ నిర్వాహకులు ఆ పనితీరుని గ్రహించకపోవడము, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ పనిచేస్తుందా లేదా, గతంలో ఏదైనా రిపేరింగ్ లో ఉందా, ఇది ఈ రకంగా
అవమానాలు ఎదుర్కొంటే తీవ్ర నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా బయటపడింది. ఈ సమావేశం తర్వాత హోటల్ సిబ్బంది పైన ఈ భద్రతా సిబ్బంది కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో లిఫ్ట్ ఇరుక్కొని తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సీట్ రిపీట్ అవ్వకుండా అది రేవంత్ రెడ్డి విషయంలో కానీ ఇతర వ్యక్తుల విషయంలో కానీ హోటల్లో ఈ లిఫ్ట్ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో ఎలాంటి లిఫ్ట్ మొరాయించినా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి అవన్నీ ఏమీ పట్టించుకోకుండా హోటల్ సిబ్బంది వివరించడం కారణంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి లిఫ్ట్ లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కేవలం 10-15 నిమిషాల్లో ఆ లిఫ్ట్ అంతా కూడా క్లారిటీ రావడము, క్లియర్ అయిపోవడము, దాంట్లో నుంచి రేవంత్ రెడ్డిని బయటికి తీయడము, అసలు క్షేమంగా ఉన్నాను, ఈ మెసేజ్ పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఆ విషయాన్ని తెలియజేయనట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పి తిరిగి సెకండ్ ఫ్లోర్ నుంచి అతను సమావేశానికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, దీనికి సంబంధించి అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? దీనిపైన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆందోళన చెందడం అక్కడ సమాచారం అందుతోంది. ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ చిక్కుకుపోయాడు, దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, దాంతో పాటు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నారు అనే ఒక సమాచారం మాత్రం కొంత ఆందోళనకు గురి చేసింది. అందరూ కూడా సమావేశంలో ఉన్నటువంటి టీఎల్పీ నాయకులంతా కూడా ఒకసారిగా పరుగులు తీసి ఎక్కడ ఇరుక్కున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా కిందకు పరుగులు తీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలోనే హోటల్ సిబ్బంది సరైనటువంటి పరిణామాలు పాటించకపోవడము, అక్కడ ఈ లిఫ్ట్ ఉపయోగం సంబంధించి గతంలో ఏదైనా టెక్నికల్ ఎర్రర్ ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ ద్వారా కాకుండా ఆల్టర్నేటివ్ లిఫ్ట్ ద్వారా తీసుకోవాల్సినటువంటి హోటల్ యాజమాన్యం తిరిగి అదే లిఫ్ట్ లో తీసుకురావడం వల్ల ఈ లిఫ్ట్ ఒక్కసారి మొరాయించడం కారణంగా రేవంత్ రెడ్డి 10 నిమిషాల పాటు అదే లిఫ్ట్ లో చిక్కుకొని ఉన్నాడు. ఆ లిఫ్ట్ లో నుంచి భద్రతా సిబ్బంది, తన వ్యక్తిగత సిబ్బంది, తన వెంట ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా రేవంత్ రెడ్డిని ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో ఆగిపోయినటువంటి ఆ లిఫ్ట్ లో నుంచి తనని బయటికి తీసి దాని ద్వారా అక్కడి నుంచి కిందికి తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన సీఎంఓ కార్యాలయం నుంచి కూడా దీనిపైన ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో లిఫ్ట్ ఆగిపోవడంపై మాత్రం ఇంకేమైనా కుట్రలు ఆగి ఉండవచ్చా, వీటి వెనకాల ఇంకేమైనా శక్తులు పనిచేసి ఉండవచ్చా, అనుకోకుండా జరిగినటువంటి టెక్నికల్ ప్రాబ్లమా అంటూ కూడా ఈ రిపోర్ట్స్ అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా సీఎం వేసేటువంటి ఎంక్వైరీలో అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంటుంది. నోవాటెల్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం సీఎంఓ కార్యాలయం తప్పనిసరిగా విచారణ జరపాల్సినటువంటి అవకాశం ఉంది. ఒక పక్క భూభారతి ఈ యాప్ కి సంబంధించినటువంటి సమావేశం, మరోపక్క సిఎల్పి సమావేశం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కి వెళ్లడము, నోవాటెల్ హోటల్ కి వెళ్తూ ఉండగా ఈ లిఫ్ట్ లో ఇరుక్కొని 10 నిమిషాల పాటు గందరగోళానికి గురవడము, పార్టీ సభ్యులు, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీసి కిందికి వచ్చి రేవంత్ రెడ్డిని బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.